హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేని చోలే పన్నీర్ బిర్యానీ అండి. కార్తీక మాసం స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి లేని బిర్యానీని ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కించుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కాక 4 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ గీ వేసుకోవాలండి, అంటే నెయ్యి వేసుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. షాజీరా కూడా వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. చెక్క, లవంగ, స్టార్ ఫ్లవర్, జాపత్రి, బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత నేను రోట్లో దంచుకున్న అల్లం వేస్తాను అన్నట్టు. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం కూడా వేసుకున్న తర్వాత, రోట్లో దంచుకున్న అల్లం అయితేనే మీకు టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం కూడా వేగింది అనుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగినాయి అనుకున్న తర్వాత అప్పుడు మసాలాలు వేసుకోవాలండి. ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగినాయి అనుకున్న తర్వాత అప్పుడు తగినంత ఉప్పు, ఇక్కడే ఉప్పు వేస్తున్నానండి ముందుగానే, బిర్యానీకి సరిపోని ఉప్పు. మధ్యలో కావాలనుకుంటే అవసరమైతే చూసుకోవచ్చు ఎసరట్లో. తర్వాత తగినంత కారము, ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకున్న తర్వాత చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ ధనియాల పొడి, పెద్ద స్పూన్ తోటి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. చిన్న స్పూన్ అయితే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా అంతా బాగా కలిసేటట్టు బాగా వేయించుకోవాలండి. మసాలాలన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగినాయి అనుకున్న తర్వాత అప్పుడు పన్నీరు 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. 150 గ్రామ్స్ పన్నీర్ కూడా వేసుకొని మసాలాలన్నీ పట్టేటట్టు బాగా ఒక 7-8 నిమిషాలు వేయించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు బాగా వేగినాయి అనుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు చోలే వేసుకోవాలండి, అంటే కాబూలి శనగలు వేసుకోవాలండి. ఈ పన్నీర్ అంతా వేగింది అనుకున్న తర్వాత అప్పుడు కాబూలి శనగలు కూడా వేసుకోవాలి. నానబెట్టుకున్న కాబూలి శనగల తర్వాత ఒక 2 టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలండి. ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా వేసుకుంటే బాగుంటుందండి టేస్టు. వేసుకున్న తర్వాత ఇవి కూడా అంతా బాగా కలిసేటట్టు బాగా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు లైక్ చేయటం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు బాగా నచ్చినాయి అనుకుంటానండి. తర్వాత ఇది కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత ముందుగా ఎసరు పోసుకోవాలండి. నేను తీసుకున్న 250 గ్రామ్స్ రైస్కి, అంటే ఒక డబ్బా రైస్కి నేను దేంతో అయితే రైస్ తీసుకున్నాను దాంతో 1కి 1.5 వాటర్ తీసుకున్నానండి. 1కి 1.5 వాటర్ తీసుకొని ఈ ఎసరిని బాగా మరిగించుకోవాలండి. ఎసరు అంతా బాగా మరిగింది అనుకున్న తర్వాత అప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. బాస్మతి రైస్ కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ అన్నీ నానబెట్టుకోవాలండి. తర్వాత మీకు బాస్మతి రైస్ తర్వాత మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చండి. తర్వాత ఒక 2 టీ స్పూన్లు గీ వేసుకోవాలి. గీ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుందండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 12 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ముందుగా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒక 2-3 నిమిషాలు. తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఉడికింది అనుకున్న తర్వాత మూత తీసుకొని అంతా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఉడికిన తర్వాత మూత తీసుకొని నెమ్మదిగా కలుపుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలండి. స్లోగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేసుకోండి. క్యారెట్ రైతా, కీరా రైతా కానీ ఏదైనా వెజిటేబుల్ రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఉట్టిగానే అయినా కూడా తినవచ్చు, ఉట్టి పెరుగుతో కూడా తినొచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చోలే పన్నీర్ బిర్యానీ, ఉల్లి వెల్లుల్లి చోలే పన్నీర్ బిర్యానీ కార్తీక్ మాసం స్పెషల్గా చేసుకుంది. ఈ ఉల్లి వెల్లుల్లిని చోలే పన్నీర్ బిర్యానీని పైనుంచి కొత్తిమీర, పుదీనా, లెమన్తో
గార్నిష్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.